హైదరాబాద్ నగరంలో గంజాయి మూటల ఆట కట్టించేందుకు పోలీసులు ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. చారిత్రాత్మక గోల్కొండ కిల్లా ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతున్న భారీ గంజాయి నెట్వర్క్ను ఎస్టీఎఫ్ అధికారులు బట్టబయలు చేశారు. విశ్వసనీయ సమాచారం తేటి ఏటీఎఫ్ ఏటీఎం లీడర్ అంజిరెడ్డి నేతృత్వంలో జరిగిన దాడిలో 7 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 308 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ముఠా వెనుక ఉన్న మూలాలు మహారాష్ట్రలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ నజీర్ అనే యువకులు మహారాష్ట్రలో చదువుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికి గంజాయిని సరఫరా చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. పట్టుబడిన గంజాయి సుమారు 2 కేజీల పైన ఉన్నట్లుగా తూకంలో తేలింది. ఈ కేసులో మొత్తం 11 మందిపైన కేసు నమోదు చేయగా మహమ్మద్ ఫరాహాన్, వసీం, మొహిసిన్ సహా 7 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముఠా ఉపయోగిస్తున్న 3 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను కూడా అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ గ్యాంగ్లో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న మరో 5 ప్రస్తుతం పరారీలో ఉన్నారు.